వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒకే ఒక పెద్ద కల ఉంటుంది. అదే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడం. కానీ టాప్ కాలేజీల్లో సీటు వచ్చినా ఆ ఫీజులు కట్టలేక బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరిగి ఎలాంటి ఆస్తులు పూచికత్తు పెట్టలేక ఎంతోమంది విద్యార్థులు తమ కలను మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి విద్యార్థుల కలలకు రెక్కలు తొడుగుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకమే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్. ఎలాంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి ఆస్తులు కుదువ పెట్టకుండా ఏకంగా 10 లక్షల రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే పథకం ఇది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? వడ్డీ రాయితీ ఎలా వస్తుంది? లెట్స్ వాచ్. దేశంలోని ఏ ఒక్క యువతీ యువకుడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల నాణ్యమైన ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఏకైక లక్ష్యంతో కేంద్రం ఈ పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. సాధారణంగా బ్యాంకుల దగ్గరకు వెళ్ళి ఎడ్యుకేషన్ లోన్ అడిగితే మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా, గ్యారంటీగా ఎవరినైనా తీసుకురండి అని అడుగుతారు. కానీ ఈ స్కీమ్ యొక్క అతి పెద్ద వరం ఏంటంటే విద్యార్థులకు పూచికత్తు, గ్యారంటీ అవసరం లేకుండానే బ్యాంకులు ఈజీగా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేస్తాయి. మరి ఈ లోన్ ఎవరికి పడితే వారికి వస్తుందా అంటే లేదు. దీనికి కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి. మొదటిది, దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. రెండవది, అత్యంత కీలకమైనది, విద్యార్థి సొంత ప్రతిభతో దేశంలోని టాప్ క్వాలిటీ ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొంది ఉండాలి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా దాదాపు 860కి పైగా అత్యుత్తమ విద్యా సంస్థలను కేంద్రం గుర్తించింది. ఇందులో అడ్మిషన్ వస్తే చాలు, ఈ లోన్కు మీరు అర్హులు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా సీటు పొందిన వారికి ఈ పథకం వర్తించదు. ఈ పథకంలో లోన్తో పాటు ప్రభుత్వం అద్భుతమైన వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది. మీ కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల రూపాయల లోపు ఉంటే మీరు చదువుకునే కాలం మొత్తానికి 100% వడ్డీ రాయితీ వస్తుంది. ఒకవేళ మీ కుటుంబం ఆదాయం 4.5 లక్షల నుండి 8 లక్షల మధ్య ఉంటే 10 లక్షల లోన్ వరకు 3% వడ్డీ రాయితీ కల్పిస్తారు. అలాగే 7.5 లక్షల లోపు తీసుకునే రుణంపై కేంద్ర ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారంటీని బ్యాంకులకు అందిస్తుంది. అందుకే బ్యాంకులు కూడా భయం లేకుండా లోన్ ఇస్తాయి. చాలామందికి వచ్చే డౌటు, ఈ లోన్తో కేవలం కాలేజీ ఫీజు మాత్రమే కట్టొచ్చా అని. అలా కాదు. ఈ స్కీమ్ కింద వచ్చే డబ్బుతో ట్యూషన్ ఫీజు, హాస్టల్ మెస్ ఛార్జీలు, లైబ్రరీ, ల్యాబ్ ఫీజులు, పుస్తకాల ఖర్చు, చివరకు మీరు చదువుకోవడానికి అవసరమైన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు కూడా ఈ లోన్ అమౌంట్ వాడుకోవచ్చు. లోన్ తీర్చడానికి కూడా ప్రభుత్వం ఎంతో వెసులుబాటు ఇచ్చింది. మీ కోర్సు పూర్తయిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఏకంగా 15 ఏళ్ల పాటు సులభ వాయిదాల్లో ఈ లోన్ తీర్చుకునే అవకాశం ఉంది. ముందస్తుగా లోన్ చెల్లిస్తే ఎలాంటి పెనాల్టీలు ఉండవు. ఇది పూర్తిగా డిజిటల్ ప్రాసెస్. మీరు ఏ బ్యాంకు చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పనే లేదు. ముందుగా మీ అడ్మిషన్ లెటరు, ఫీజు వివరాలు, 10th ఇంటర్ మార్క్ షీట్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్లో pmvidyalakshmi.co.in పోర్టల్లోకి వెళ్ళి మీ ఆధార్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అక్కడే మీరు ఒకే అప్లికేషన్ ద్వారా ఒకేసారి 3 బ్యాంకులకు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్రూవ్ అయిన తర్వాత వడ్డీ రాయితీ డబ్బులు నేరుగా పిఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ యాప్లోకి జమ అవుతాయి. టాలెంట్ ఉండి కష్టపడి చదివే విద్యార్థులకు డబ్బు ఏమాత్రం అడ్డంకి కాకూడదన్నదే ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ప్రధాన ఉద్దేశం. ఇది నిజంగా చదువుకునే యువతకు ఒక వరమని చెప్పొచ్చు.